నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా అర్హులైన పేదలకు గృహ నిర్మాణం. జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నాయకులు మద్దాళి గిరి. కోరెటపాడులో నేడు నూతన లాకర్స్ ప్లాజాను ప్రారంభించిన గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్. ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన 3వ విడత జన్మభూమి కార్యక్రమం కొనసాగుతున్నది. తూర్పు నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నాయకులు మద్దాళి గిరి పాల్గొని మాట్లాడారు. ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా నిరుపేదలకు ఇళ్లు నిర్మించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, నగరానికి 12,000 గృహాలు మంజూరయ్యాయని అన్నారు. బీసీల సంక్షేమం కోసం 5,000 కోట్ల రూపాయల కేటాయింపు కూడా చేశారని ఆయన అన్నారు. ఇప్పుడు జనరల్గా మరి అక్కడ మనకి మెడికల్ క్యాంపు అంటే చిన్న చిన్న మరి అనారోగ్య పరిస్థితులు ఏమన్నా ఉంటే అక్కడ మరి పెద్ద డాక్టర్ పేరు శాంక్షన్ అయి వచ్చిన వారి అక్కడ 4 రేషన్ షాప్ డీలర్స్ తర్వాత అదేవిధంగా హౌసింగ్ కూడా తీసుకుంటారు. ఈ కాకుండా మీ అందరికీ నగరపాలక సంస్థ తరఫున ఒక చిన్న విజ్ఞప్తి మనవి. మరి మన పరిస్థితి ఇళ్ల స్థలాలు మరి ఇవాళ గుంటూరులో మరి గుంటూరు చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా 12,000 ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళ మంజూరైంది. మరి 75 గజాలు పైబడి స్థలం ఎవరికున్నా సరే దీనికి అర్హులు అవుతారు. మరి వాళ్ళ 400 స్క్వేర్ ఫీట్లో 500 లక్షల వ్యయంతో ఈ ఇల్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని మీరు రూపాయలు కూడా ప్రస్తుతానికి పెట్టే పనే లేదు. 300 లక్షల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బరాయిస్తున్నాయి. అలాగే 2 లక్షల రూపాయలు మీ తరఫున వాళ్ళే లోన్ తీసుకొని మరి నెలకి మీరు ఈఎంఐ కింద 100 రూపాయల కింద కట్టేట్టు వాళ్ళు అలాగా దీన్ని రూపుదిద్దుకుంటున్నాయి. కాబట్టి తప్పకుండా మీ అందరికీ ఇక్కడ అవకాశం ఉంది. అవకాశం ఉపయోగించుకొని మరి ఈ స్థలాలు ముందుగా స్థలాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే స్థలాలు లేని వాళ్ళకు కూడా ఒక కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది. అది కూడా త్వరలోనే మీ అందరికీ తెలియజేస్తారు. కాబట్టి ఇవన్నిటి కూడా మీరు చక్కగా ఉపయోగించుకొని మరి తీసుకెళ్తే మరి గుంటూరులో ఇవాళ గుంటూరు లేని గుంటూరు మరి ఏదో రోజైతే ఎన్నికల రోజు హామీ ఇచ్చాము గుంటూరు లేని గుంటూరు నిర్మించుకుందామని చెప్పి ఆ దిశగా తప్పకుండా ఈ అడుగులు పడతా ఉన్నాయి. 2-3 ఏళ్లలో అవన్నీ కూడా పూర్తి చేసి మేము ముందుకు వస్తాము. తప్పకుండా జరుగుతాయని చెప్పారు. మరి ఇవాళ ఎస్సీ ఎస్టీలకి సప్లై కింద ఇవాళ 20,000 కోట్ల రూపాయలు ఎస్సీ కాలనీలు కానివ్వండి, ఎస్సీ కాలనీకి వెళ్ళే రోడ్లు కానివ్వండి, ఎస్సీలకి ఏదైనా సరే వాళ్ళకి 8,000 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. అలానే బీసీలకి బీసీ సప్లై కింద 5,000 కోట్ల రూపాయలు కేటాయింపులు కూడా చేస్తున్నారు. మరి ఇవాళ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 60,000 కోట్ల రూపాయలు మరి భారతదేశంలోనే ఏ రాష్ట్రం కూడా కట్టుబట్టే విధంగా 60,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతున్నారు. ఏ రాష్ట్రమైనా 16,000 కోట్ల రూపాయలు రోడ్డు బడ్జెట్ లో ఉంటే సంక్షేమ పథకాలు వెనకడిగేస్తాయి. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. ప్రతి అడుగు కూడా ముందేసి మరి సంక్షేమ పథకాలు మరి ఏ రోజైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఆ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి మరి మీ అందరికీ అందజేసే ప్రయత్నంలో ఉన్నారు. మరి అలాంటి ముఖ్యమంత్రి మనం దీవించుకొని ముందుకు తీసుకెళ్తే మరి రానున్న రోజుల్లో ఈ రాష్ట్రానికి మరింత సేవ చేసే భాగం కలిగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్థానిక చంద్రమౌళి నగర్లో ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఏర్పాటు చేసిన నూతన లాకర్స్ ప్లాజాను నేడు ప్రారంభించారు. 6 సైజులలో సుమారు 4,000 లాకర్లను అత్యంత దృఢంగా సురక్షితమైన విధానంలో ఏర్పాటు చేసినట్లుగా బ్యాంకు అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించే దిశగా లాకర్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. మరి చిట్టి గారు చెప్పారు కోఆపరేటివ్ సెక్టర్లో నుంచి ఈ యొక్క రంగం అంతా కూడా
రిజర్వ్ బ్యాంక్ చేతిలో వెళ్ళిపోతాం. దానికి మెయిన్ స్పీడ్ బ్రేకర్ కానీ హడ్డీలు కానీ రాజకీయ నాయకులను చూడడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు క్రికెట్లో రాజకీయ నాయకులు ఉంటారు. ఎక్కడైతే ధనం ఉంటుందో అక్కడ రాజకీయ నాయకులు ఉంటారు. బ్యాంకుల్లో కూడా రాజకీయ నాయకులు వస్తే వ్యవస్థ నాశనం. ఈరోజు మరి ఎప్పుడో దాదాపు 94 నుంచి 99 వరకు ఎమ్మెల్యేలు ఉన్నారు మన మానవ ఆంజనేయులు సిపిఐ తరఫున. మరి ఇప్పుడు ఇటువంటి వాళ్ళు మళ్ళీ రాజకీయాల్లో వచ్చి గెలవాలంటే చాలా ధనం కావాల్సి వస్తుంది. వాళ్ళకి ధనం ఉన్నా కూడా ఖర్చు పెట్టి ఎమ్మెల్యే కావడానికి కూడా వాళ్ళకి కూడా మనసు ఒప్పుతుంది. ఎందుకంటే ప్రజలకు సేవ చేయడానికి నాలెడ్జ్ కావాలి. ఈరోజు ఆ కులం ఈ కులం అని చెప్పి చాలామంది ఈరోజు రాజ్యసభలకు లోక్సభలకు వెళ్ళిపోతున్నారు. రాజ్యసభలో ఏదైనా మరి సినిమా వాళ్ళతో వెళ్ళిపోతుంది. అంటే సినిమా వాళ్ళు ఉండకూడదని కాదు, బికాజ్ దే నాట్ రూట్స్ తెలియకుండా చట్టసభలకు వెళ్ళిపోతాం. దానివల్ల ఏమవుతుందంటే ఈరోజు చిట్టి గారు రవీంద్ర గారి గురించి కూడా నాకు బాగా తెలుసు. ప్రభుత్వ ఆర్థిక సహకారం మీదను అప్పుడప్పుడు ఆధారపడతా ఉన్నాయి. జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులు కానీ, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు కానీ, వీటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వమో లేదా నాబార్డు కేంద్ర ప్రభుత్వమో ఆర్థిక సహకారం చేస్తూ ఉంటాయి. మన రాష్ట్రంలో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు మొట్టమొదటి బ్యాంకు 1904లో పుట్టింది. ఆ తర్వాత మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో 48 బ్యాంకులు పనిచేస్తూ ఉన్నాయి. ఇంటికొక ఉద్యోగం అంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకుండా యువతను మోసం చేసిందని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు చైతన్య విమర్శించారు. ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ వెలువరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వం తమ తీరు మార్చుకోకుంటే విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. యువతకు ఉపాధి కలిగేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఎన్నికల హామీలో పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టడం జరిగింది. అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడికి విద్యార్థులు కానీ అదే యువజనులు కానీ ఏం పట్టని విధంగా ఉంటున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిషేధాలు విధించడం ఆయన నిరంకుశ పరిపాలనకు నిదర్శనంగా మేము చెప్పడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున పెద్ద ఎత్తున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా అరకొర ఉన్న ఉద్యోగాలను ఒత్తిడి పాలనగా సాగిద్దామని చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. దాన్ని వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదు. కొత్త రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి ఉన్న ఉద్యోగాలు ఓడపిగటం సరికాదని మేము భావిస్తున్నాము. అదేవిధంగా తాజాగా 10,000 పోస్టులను పాత నోటిఫికేషన్ రద్దు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన నిర్ణయించుకుంటే విద్యార్థులు కానీ యువజనులు కానీ పెద్ద ఎత్తున పోరుబాటుకి సిద్ధమని తెలియజేస్తున్నాము. అదేవిధంగా విద్యార్థుల మీద యువజనుల మీద ప్రభుత్వ వ్యతిరేక విధానం చంద్రబాబు నాయుడు తక్షణమే స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో విద్యార్థులు పెద్ద ఎత్తున దీన్ని ఆందోళన చేయడానికి సిద్ధమని తెలియజేస్తున్నాము. పెదకాకానిలో 8వ తరగతి చదువుతున్న మౌనిక అనే విద్యార్థిని గత డిసెంబర్ 15వ తారీఖున స్కూలు నుండి వస్తూ ఉండగా గుర్తు తెలియని ఆగంతకులు కిడ్నాప్ చేశారు. ఘటన జరిగి 22 రోజులు అవుతున్నప్పటికీ విద్యార్థిని ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. పోలీసులు సరిగా స్పందించడం లేదంటూ విద్యార్థిని తల్లిదండ్రులు ఎస్పీని ఆశ్రయించారు. నేడు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఎస్పీ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమ బిడ్డ ఆచూకీ కనుక్కోవాలని కోరారు. డిసెంబర్ 15వ తారీఖున తర్వాత మీరు వచ్చారు కదా, వచ్చింది. 15వ తారీఖున మా పాప స్కూల్కి వెళ్ళొస్తుందండి. స్కూల్కి వెళ్ళొచ్చే పాపని ఎవరో 3 వ్యక్తులు వచ్చి ఆటోలో తీసుకెళ్ళిపోయారు. పాప పేరు మౌనిక, 13 సంవత్సరాలు, 8వ తరగతి చదువుతుంది. ఈ రోజుకి 22 రోజులు అయిపోయింది. ఇటువరకు మా పాప ఆచూకీ తెలియలేదు. కాకాని స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే చూద్దాం ఎదుగుతాం అంటున్నారు. సరే, ఇద్దరు
ఇద్దరిని పట్టుకొచ్చి మేమే అప్పు చెప్పాము. అప్పు చెప్తే ఆ నిందితులను కూడా వదిలేసారు. వాళ్ళ పేరు శ్రీను, బద్రి. షూ టీవీ న్యూస్లో ఇప్పటిక చిన్న విరామం.